హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 191. ఎవ్రీ సండే మన ఛానల్లో Q&A ఎపిసోడ్ జరుగుతుంది కదా. లాస్ట్ సండే Q&A వీడియోలో ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే పిక్ చేశాను. ఫస్ట్ కామెంట్ మెగా దౌర్భాగ్యం చేశారు. అన్న బైక్కి పీపీఎఫ్ చేయించుకోవడం మంచిదా కాదా, ఒకవేళ చేపిస్తే రిమూవ్ చేసేటప్పుడు గమ్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని చెప్పేసి. మీరు రిమూవ్ చేసేటప్పుడు ఖచ్చితంగా తక్కువ క్వాలిటీ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ వేపిస్తే మాత్రం వెహికల్ కొన్న పెయింట్ ఏదైతే ఉందో అది ఊడిపోయిద్ది అనమాట. కొద్దిగా కాస్ట్లీ పీపీఎఫ్ అయితే మీరు వేయించుకోవాలి. కొత్త వెహికల్ కొనుక్కున్నప్పుడు ఎవరైనా సరే ఆ వెహికల్కి ఏమీ కాకుండా ఇట్లాంటివన్నీ చేపిస్తూ ఉంటారనమాట. సిరామిక్ కోటింగ్ కానీ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ కానీ ఇవన్నీ వేపిస్తూ ఉంటారు కదా. నేనైతే మాత్రం మీకు సజెస్ట్ చేయను బ్రో, ఉన్నది ఉన్నట్టుగానే వాడుకోండి. ఒకవేళ మీరు వేపించాలి అని అనుకుంటే ఆ వెహికల్కి గీతలు పడకుండా హ్యాపీగా సిరామిక్ కోటింగ్ అయితే వేయించుకోండి. వాటర్ పడినా సరే జారిపోతాయి అనమాట, అక్కడ ఎక్కువగా నిలవవు. సో అది కొంతవరకు బెస్ట్ అని చెప్తాను పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే వాటిలో చాలా రకాలైతే ఉన్నాయి. ఏది తక్కువ క్వాలిటీ ఏది హై క్వాలిటీ అనేది మనం ఎగ్జాక్ట్గా కనిపెట్టలేము అనమాట. లో క్వాలిటీది కూడా హై క్వాలిటీ అంత ప్రైస్ చెప్పారనుకోండి మనం గుర్తుపట్టలేం కదా. సో నాకు కూడా వాటి గురించి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అనమాట. సో ఫ్యూచర్లో నేను ఖచ్చితంగా చాలా మందిని మీట్ అవుతూ ఉంటాను కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ వేసే వాళ్ళని నేను కలిస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి మాత్రం మీరు తక్కువ క్వాలిటీ పీపీఎఫ్ అయితే వేయించుకోవద్దు. కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు, వారంటీ ఇస్తారనమాట. 3 years 4 years వారంటీ ఇస్తారు కదా. రిమూవ్ చేసేటప్పుడు మీ దగ్గరికి తీసుకొస్తాను. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం మీదే హామీ అని చెప్పేసి వాళ్ళని 100% అడిగి కన్ఫామ్గా అప్పుడు వేయించుకోండి. ఇదంతా ఎందుకురా బాబు అనుకుంటే సిరామిక్ కోటింగ్ వేయించుకోవడం చాలా వరకు బెస్ట్ అని చెప్తాను. నేనైతే మాత్రం ఉన్నది ఉన్నట్టుగానే వాడుకుంటాను బ్రో. ఎలాంటి ప్రొటెక్షన్ అయితే వేయించను. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత ఆ వెహికల్ పాతదవుతుంది, గీతలు అనేది పడుతూనే ఉంటాయి అన్నమాట. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత త్వరగా పాడైపోయింది వెహికల్. అది మీరు మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా వెహికల్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఇర్ఫాన్ షేక్ అయితే కామెంట్ చేశారు, N250 వర్సెస్ NS200. బ్రో ఎవరైతే లాంగ్ రైడ్స్ ఎక్కువగా వెళ్తారో అలాగే హై స్పీడ్ స్టెబిలిటీ బాగుండాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా NS200 తీసుకోండి. అందులో మంచి చాసిస్ అయితే ఉంది. 4 valves లిక్విడ్ కూల్ ఇంజిన్ అయితే ఉంది. సో మీకు అంత తొందరగా ఇంజిన్ కూడా హీట్ అవ్వదు అనమాట. ఎక్కువ దూరం మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. టార్క్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది అనమాట N250తో కంపేర్ చేసుకుంటే. అంటే కొంతవరకు మీకు మైలేజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా N250 విషయానికి వస్తే 2 valves ఆయిల్ కూల్ ఇంజిన్ అయితే ఇచ్చారు. ఇది కూడా మంచి ఇంజిన్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే 2 valves ఉంది కాబట్టి మీకు వైబ్రేషన్స్ అయితే లిటిల్ బిట్ వస్తాయి అనమాట హై స్పీడ్ వెళ్ళేటప్పుడు. నేనైతే మాత్రం ఖచ్చితంగా N250 తీసుకుంటాను. ఎందుకంటే అందులో టార్క్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుండిద్ది. క్లచ్ కూడా చాలా స్మూత్ అయితే ఉండిద్ది అనమాట. తక్కువ ప్రైస్లోనే మీకు 250cc వెహికల్ వస్తుంది కాబట్టి మీరు ఇది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లాంగ్ టైంలో వెహికల్ యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా NS200 తీసుకోండి. నేను ఒక 3-4 years యూజ్ చేస్తాను, తర్వాత సేల్ చేసి వేరే వెహికల్కి అప్గ్రేడ్ అవుదాను అనుకుంటే మాత్రం N250 మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ చందు అయితే కామెంట్ చేశారు, బ్రో యూనికాన్కి 2026లో వచ్చే అప్డేట్స్ తెలిస్తే చెప్పండి నెక్స్ట్ Q&Aలో అని చెప్పేసి. నాకు తెలిసినంత వరకు 2025లో యూనికాన్కి అప్డేట్స్ అయితే చేసేసారు. యాజ్ ఆఫ్ నో హోండా దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. హోండా యూనికాన్ మేబీ ఏమైనా అప్డేట్ చేస్తారా లేదా అనేది ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేను బ్రో. 2026లో ఖచ్చితంగా హోండా యూనికాన్ మీద వీడియో రికార్డ్ చేస్తాను. అందులో మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఏమైనా అప్డేట్స్ చేస్తే మాత్రం ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నెక్స్ట్ డైలీ ఇన్కమ్ హిందీ కామెంట్ చేశారు, హాయ్ బ్రో 100cc అండ్ 110cc ఉన్న ఆల్ బైక్స్ స్ప్లెండర్ ప్లస్ HF డీలక్స్, షైన్ 100DX, టీవీఎస్ రేడాన్, టీవీఎస్ స్పోర్ట్, బజాజ్ ప్లాటినా 100 or 110 వీటిలో ఏది బెస్టో కంపారిజన్ చేసి డెడికేటెడ్గా వీడియో చేయండి బ్రో. ర్యాంక్ వైజ్గా చెప్పండి, టాప్ 6 to top 1. ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది నాకు అని చెప్పేసి. బ్రో ర్యాంక్ వైజ్గా ఇప్పుడే మాట్లాడుకుందాము. 6th ప్లేస్లో మీరు టీవీఎస్ స్పోర్ట్ 110 అయితే తీసుకోండి. అందులో మీకు ట్యూబ్ టైర్ అయితే వస్తాయి అనమాట. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు 110cc వెహికల్ అయితే వస్తుంది. సింగిల్గా వెళ్ళడానికి ఆ వెహికల్ చాలా బాగుంటుంది, మైలేజ్ కూడా చాలా ఎక్కువ అయితే వస్తుంది అనమాట. 5th ప్లేస్లో మీరు HF డీలక్స్ అయితే కొనుక్కోవచ్చు. హీరో దగ్గర నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట. కొద్దిగా హైట్ తక్కువ ఉండిద్ది, వెయిట్ తక్కువ ఉండిద్ది, సింగిల్ ఫ్లాట్ సీట్ అనమాట. అది కూడా సింగిల్కి యూజ్ చేయడానికి చాలా బాగుండిద్ది. షైన్ 100DX 4th ప్లేస్ అనమాట. ఆ వెహికల్ మీద నేను ఇంకా వీడియో కూడా రికార్డ్ చేయలేదు, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ యూజ్ చేసిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే బాగానే ఉందన్నారు. సో దాని మీద కూడా వీడియో రికార్డ్ చేస్తాను. 3rd ప్లేస్లో హీరో స్ప్లెండర్ ప్లస్ ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. పర్సనల్గా నేను యూజ్ చేస్తున్నాను, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అందుకే 3rd ప్లేస్లో పెట్టాను. ఓనర్షిప్ రివ్యూ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. 2nd ప్లేస్లో బజాజ్ ప్లాటినా 100 or 110, మీ ఇష్టం, మీరు రెండింటిలో మీకు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు. కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలనుకుంటే 110cc కొనుక్కోండి. 1st ప్లేస్లో మాత్రం టీవీఎస్ రేడాన్ 110 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకు అది సజెస్ట్ చేస్తున్నాను అంటే కొద్దిగా వైడ్ సీట్ అయితే ఉండిద్ది. సీట్
సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అందులో. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. 18 ఇంచ్ ఎల్ఐ వీల్స్ అయితే వస్తాయి, ట్యూబ్లెస్ టైర్స్, అలాగే ఎయిర్ కూల్డ్ 110cc ఇంజిన్ అయితే యూస్ చేశారు. రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ అయితే మీకు ఆ వెహికల్ లభిస్తూ ఉండేది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్, ఫ్రంట్స్ అయినా మీకు పెడల్ డిస్క్ బ్రేక్, చాలా టాప్ నాచ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ట్యాంక్ ప్యాడ్స్ అయితే ఉంటాయి, అలాగే సిగ్నల్ లైట్స్ కూడా బ్రేక్ అవ్వు కింద పడితే. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్ అయితే టీవీఎస్ రైడాన్ 110 లో ఉన్నాయి కాబట్టి నేను మీకు ఆ వెహికల్ ఫస్ట్ ప్లేస్ లో సజెస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే 100 to 110cc సెగ్మెంట్ లో వెహికల్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా అయితే మీరు ఒక వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ నాయుడు శ్రీను అయితే కామెంట్ చేశారు, N250 ప్రెజెంట్ లేదు అంటున్నారు నెల్లూరులో, సో కొంచెం వాటి గురించి వీడియో చేయండి అన్న అని చెప్పేసి. మీరు హై అండ్ సీసీ వెహికల్స్ ఏ షోరూమ్కి వెళ్ళినా సరే అక్కడ అవైలబిలిటీలో రెడీగా ఉండవు. ఎవరైనా వెహికల్స్ సేల్ చేసేవాళ్ళు ఎక్కువగా ఏవైతే కొనుక్కుంటున్నారో అవే అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. బజాజ్లో చూసుకున్న, హీరోలో చూసుకున్న, టీవీఎస్లో చూసుకున్నా సరే మీకు పెద్ద పెద్ద వెహికల్స్ అయితే ఉన్నాయి. ఆ పెద్ద వెహికల్స్ అన్ని షోరూమ్స్లో కూడా ఉండవు. మీకు వెహికల్ కావాలి అనుకుంటే ఆ షోరూమ్కి వెళ్ళి, సార్ నాకు పలానా వెహికల్ కావాలి, ఇది ఉందా లేదా అని చెప్పేసి అడగండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు వెహికల్ అయితే సేల్ చేస్తారు. ఒకవేళ లేకపోతే మాత్రం వాళ్ళు బుక్ చేసి మీకు వెహికల్ తెప్పిస్తారు. N250 మీరు నెల్లూరులో లేదని చెప్పేశారు కదా, మేబీ ఆ షోరూంలో లేకపోవచ్చేమో. సార్ నాకు N250 పలానా కలర్ బాగా నచ్చింది, సో ఆ వెహికల్ ఉంటే నాకు ఇవ్వండి, లేకపోతే మాత్రం తెప్పించండి, దానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ 1000 రూపాయలు అయితే ఇస్తున్నానని చెప్పేసి వాళ్ళకైతే చెప్పండి. ఖచ్చితంగా 1 week to 10 daysలో తెప్పిస్తారు. ఇఫ్ ఇన్ కేస్ స్టాక్ అయితే ఈ సరౌండింగ్స్లో ఎక్కడా లేవనుకోండి, కంపెనీ నుంచి ఆర్డర్ పెట్టి తెప్పిస్తారు. కొంచెం లేట్ అయినా సరే మీకు నచ్చిన వెహికలే మీరు కొనుక్కోండి. నెక్స్ట్ మారుతి అయితే కామెంట్ చేశారు, N160 సింగిల్ సీట్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ బైక్ రివ్యూ చేయండి, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఫ్యామిలీ అండ్ డైలీ కమ్యూటర్ పర్పస్. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. సింగిల్ సీటు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, డ్యూయల్ ఛానల్ ABS, ప్రొజెక్టర్ లైట్, కన్సోల్ కూడా మీకు డిజిటల్ అయితే ఉండిద్ది. మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చిన వెహికల్ అని చెప్పుకోవచ్చు. 160cc సెగ్మెంట్లో మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ అయితే ఉండిద్ది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ ఎంత, మైలేజ్ ఎంత అనే దాని గురించి క్లియర్గా మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది, అది ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మధు అయితే కామెంట్ చేశారు, NS200 2026 మోడల్ న్యూ అప్డేట్స్ చెప్పు బ్రో అని చెప్పేసి. ఇంకా 2026 అయితే రాలేదు. ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ మనకి 2026 వెహికల్స్ అయితే అన్ని షోరూమ్స్లో అవైలబిలిటీలో ఉంటాయని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. నేను కూడా వెయిట్ చేస్తున్నాను 2026 వెహికల్స్లో ఏమేమి అప్డేట్స్ చేస్తారో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పేసి. కొంచెం వెయిట్ చేయండి. మీకు ఎమర్జెన్సీగా వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇప్పుడు ఆఫర్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు పర్చేస్ చేయండి. వెయిట్ చేయగలిగితే మాత్రం మంచి వెహికల్ అయితే మీరు ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు. నెక్స్ట్ మహేంద్ర అయితే కామెంట్ చేశారు, అన్న స్ప్లెండర్ ప్లస్ బైక్కి ఏ కంపెనీ టైర్స్ బాగుంటాయి? నేను పర్సనల్గా యూజ్ చేస్తున్న వెహికల్ అనమాట. కంపెనీతో పాటు వచ్చిన టైర్స్ అయితే బాగానే ఉంటాయి, కానీ వాటికన్నా ఇంకా మంచి టైర్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. నేనైతే మాత్రం మీకు ఖచ్చితంగా మిచ్లిన్ టైర్స్ అయితే సజెస్ట్ చేస్తాను. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటాయి. MRF C8తో కంపేర్ చేసుకుంటే మిచ్లిన్ టైర్స్ అయితే 300-400 రూపాయలు ఎక్స్ట్రా పే చేసి మీరు అవి కొనాలన్నమాట. కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటాయి, అయినప్పటికీ మీకు హార్డ్ రబ్బర్ అనమాట, అంత తొందరగా అరిగిపోదు. డైలీ ఎవరైతే ఆ వెహికల్ వేసుకొని అప్ అండ్ డౌన్ తిరుగుతూ ఉంటారో వాళ్ళకైతే కొంచెం టైర్స్ గ్రిప్ అయితే ఎక్కువ ఉండాలి, అలాగే హార్డ్ రబ్బర్ ఉండాలి, అంత తొందరగా అరిగిపోకూడదు కదా. సో అలాంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మిచ్లిన్ టైర్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. 2 టైర్లు కలిపి 3,000-3,200 ఏమో అవుతాయి అనుకుంటా. మేము రీసెంట్గానే మా ఫ్రెండ్ స్ప్లెండర్ ప్లస్ యూస్ చేస్తుంటాడు, వాడికి కావాలంటే వెళ్ళి కనుక్కున్నాం అనమాట. 3,000 రూపీస్ చేంజ్ చెప్పారు. సో మీరు కూడా 2 టైర్లు అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం మిచ్లిన్ టైర్స్ అయితే కొనుక్కోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సాత్విక్ అయితే కామెంట్ చేశారు, బెస్ట్ హెల్మెట్ బ్లూటూత్ ఇంటర్కామ్ని రివ్యూ చేయండి బ్రో బడ్జెట్లో కావాలంటే బెస్ట్ రాదు, బెస్ట్ కావాలంటే బడ్జెట్లో ఉండదు. సో మీరు కొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ పెట్టి మంచిదే కొనుక్కోవాలన్నమాట. జనరల్గా ఇంటర్కామ్స్ ఎవరు పర్చేస్ చేస్తారు? సోలోగా మోటో వ్లాగ్స్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే గ్రూప్ రైడ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువగా ఇంటర్కామ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. నేను కూడా ఇంటర్కామ్ పర్చేస్ చేద్దామని చెప్పేసి రీసెంట్గానే సెర్చ్ చేశాను అనమాట. బ్లూ ఆర్మర్ అయితే ఉంది, సెనా అయితే ఉంది. సెనా అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనిపిస్తూ ఉంది నాకు, కాకపోతే బెస్ట్ ఇంటర్కామ్ అయితే సెనా అనమాట. సెకండ్ మీరు బ్లూ ఆర్మర్ కూడా ట్రై చేయొచ్చు, మన ఇండియన్ మేడ్, అది కూడా చాలా బాగుండిద్ది. మెష్ ఇంటర్కామ్స్ అని చెప్పేసి ఉంటాయి, అవి మాత్రమే మీరు పర్చేస్ చేయండి. నేను కూడా సెర్చ్ చేస్తున్నాను, దాని గురించి తెలిసిన ఫ్రెండ్స్ని కూడా కనుక్కొని ఒకటి పర్చేస్ చేస్తాను. పర్చేస్ చేసిన తర్వాత దాని గురించి ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే మాత్రం ఆ బ్లూ ఆర్మర్ అయితే మీరు ట్రై చేయొచ్చు. C50 అని చెప్పేసి ఉంది, C50 Pro కూడా ఉందన్నమాట. 25,000 రూపీస్ దాకా ఏమో ఉంటుంది. సో బడ్జెట్లో అడిగారు కాబట్టి ఆ C20, C50 మధ్యలో ఉన్నాయన్నమాట, 10,000 నుంచి 15,000 మధ్యలో. సో అవి మీరు ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే Q&A అయితే. ఈ ఎపిసోడ్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకుని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హైప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హైప్ చేయండి. థ్యాంక్ యూ.